హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ లక్షల్లో జీతాలతో సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నాయా? చేతిలో డిగ్రీ ఉన్నా కానీ కెరీర్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారా? ఫ్యూచర్ ఏంటో అర్థం కాక కన్ఫ్యూజ్లో ఉన్నారా? ఇలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. మీ భవిష్యత్తును మార్చేయగలటువంటి ఒకే ఒక్క పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు తెలుసా, ఈ రోజుల్లో హైదరాబాద్లోని పెద్ద పెద్ద కంపెనీలు మీ డిగ్రీ కన్నా కూడా ఎక్కువగా మీ ఏఐ స్కిల్స్కి టాప్ ప్రయారిటీ అనేది ఇస్తున్నాయి. అవును, మీరు విన్నది చాలా కరెక్ట్, నిజంగా కరెక్ట్. మీ సర్టిఫికెట్ల కన్నా కూడా మీ స్కిల్స్కే ఇప్పుడు అసలైనటువంటి విలువ అనేది ఉంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి నగరాలతో పాటు ఏఐ ఉద్యోగాల రిక్రూట్మెంట్లో మన హైదరాబాద్ కూడా దూసుకుపోతుంది. ఇక్కడ కొన్ని వందల సంఖ్యలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటారు, జీసీసీలు అంటారు కదా, అవన్నీ ఏర్పాటవుతున్నాయి. మీలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి అవి వెతుకుతున్నాయి. మరి ఆ టాప్ స్కిల్స్ ఏంటి, వాటిని మీరు ఎలా ఈజీగా నేర్చుకొని మీ డ్రీమ్ జాబ్ కొట్టొచ్చో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఏఐలో మీ ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇక మన ఛానల్ని తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వారంలో ఒక 3-4 వీడియోలు ఖచ్చితంగా రాత్రి 9 గంటలకి దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక డిగ్రీలు ఉద్యోగాలను ఎందుకు గ్యారంటీ ఇవ్వటం లేదు, డిగ్రీలు అనేవి ఉద్యోగాలకు ఎందుకు గ్యారంటీ ఇవ్వట్లేదు అంటే, ఒకప్పుడు బీటెక్ లాంటి డిగ్రీ చేసే చాలు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ గ్యారంటీగా వచ్చేసేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ముఖ్యంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచాన్ని రాకెట్ స్పీడ్తో మార్చేస్తుంది ఏఐ. మనం కాలేజీల్లో చదివేటువంటి సిలబస్ కన్నా కూడా ఇండస్ట్రీ చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. దీనివల్ల కాలేజీలో నేర్చుకున్న దానికి కంపెనీలు అడిగే స్కిల్స్కి మధ్య చాలా పెద్ద గ్యాప్ అయితే వచ్చింది. చాలా కంపెనీలు ఇప్పుడు డిగ్రీల కంటే కూడా ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నట్టు సర్వేలు అయితే చెప్తున్నాయి. వాళ్ళకి మీ మార్కుల మెమోల కన్నా కూడా మీరు చేసినటువంటి ప్రాజెక్టుల పోర్ట్ఫోలియోని చాలా చాలా ముఖ్యం అనమాట. ఏ రాకతో డేటా ఎంట్రీ, తర్వాత కొన్ని రకాలైనటువంటి టెస్టింగ్ లాంటి రొటీన్ జాబ్స్ ఆటోమేట్ అయిపోతున్నాయి. అయితే అదే టైంలో ఏఐని వాడుకొని పనిచేసేటువంటి సరికొత్త పవర్ఫుల్ జాబ్స్ అనేవి పుట్టుకొస్తున్నాయి. అసలు సమస్య జాబ్స్ లేకపోవడం కాదు, జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ మన దగ్గర లేకపోవడమే. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అదే మన హైదరాబాద్ ఏఐ రెవల్యూషన్. హైదరాబాద్ ఎందుకు ఏఐ హబ్గా మారుతోంది? ఫ్రెండ్స్, బెంగళూరు, ఢిల్లీ తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు హైదరాబాద్ మీదే ఉన్నాయి. ఏఐ రిలేటెడ్ జాబ్స్ రిక్రూట్మెంట్లో హైదరాబాద్ దేశంలోనే టాప్ నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సర్వేలు చెప్తున్నట్టు మాట. దానికి సంబంధించినటువంటి పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ కూడా మీకు పక్కన వేస్తాను, చూడండి ఒకసారి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, జేపీ మోర్గాన్, యాపిల్ ఇలాంటి వరల్డ్ ఫేమస్ కంపెనీలన్నీ కూడా అతిపెద్ద ఆఫీసులు హైదరాబాద్లో ఏర్పాటు చేసినాయి. వీటితో పాటు వందల సంఖ్యలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, జీసీసీలు ఇక్కడి నుంచే తమ గ్లోబల్ ఆపరేషన్స్ అయితే నడుపుతున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా తమ పనులని మరింత స్మార్ట్గా, మరింత స్పీడ్గా చేయడానికి ఏఐని ఫుల్గా వాడేసుకుంటున్నాయి. అందుకే ఏఐ తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్ కోసం అని చెప్పేసి భారీగా హైరింగ్ అయితే చేస్తున్నాయి. ఫార్మా కానీ, హెల్త్ కేర్ కానీ, ఫైనాన్స్ కానీ, ఈ కామర్స్, ఇలా ప్రతి రంగంలో కూడా ఏఐ వాడకం అనేది పూర్తిగా బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు డేటా సైన్స్ అండ్ ఏఐ సంస్థ అయినటువంటి ట్రెడెన్స్ రాబోయే 2 ఏళ్లలో హైదరాబాద్లో 1800 కొత్త జాబులను క్రియేట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంటే ఇక్కడ అవకాశాలకైతే కొదవలేదు, కావాల్సిందల్లా ఆ అవకాశాలను అందుకునేటువంటి స్కిల్స్ మాత్రమే. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాము. హైదరాబాద్లోని ఈ కంపెనీలు వెతుకుతున్నటువంటి ఆ టాప్ ఏఐ స్కిల్స్ ఏంటి, వాటిని ఎలా నేర్చుకోవాలి? జాబ్ పక్కాగా ఇచ్చేటువంటి టాప్ ఏఐ 5 స్కిల్స్ ఏంటో నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం చూడబోయేటువంటి ఈ 5 స్కిల్స్ మీరు నేర్చుకుంటే మీ కెరీర్ గ్రాఫ్ అమాంతంగా పైకి లేస్తుంది. వీటిలో మీరు దేని మీద ఫోకస్ చేసినా కానీ మీకైతే తిరుగుండదు. స్కిల్ నెంబర్ 1, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. మీకు క్రికెట్ ఇష్టమా? ఒక బ్యాట్స్మెన్ ఏ బౌలర్ మీద చితకబారాడు, తర్వాత ఏ గ్రౌండ్లో బాగా ఆడతాడు అని అనలైజ్ చేస్తారు కదా. సింపుల్గా చెప్పాలంటే అదే డేటా సైన్స్ కంపెనీలు ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి కస్టమర్ డేటాని కానీ, సేల్స్ డేటాని కానీ అనలైజ్ చేసి ఫ్యూచర్లో ఏం చేస్తే బిజినెస్ పెరుగుతుందో డెసిషన్స్ అయితే తీసుకుంటారు అనమాట. ఇదే డేటా సైన్స్ చేసేటువంటి మ్యాజిక్ అనమాట. మరి ఏంటిది అంటే, భారీగా ఉన్నటువంటి డేటాని సేకరించి దాన్ని క్లీన్ చేసి అందులో మనకు ఉపయోగపడేటువంటి సమాచారాన్ని కానీ, ప్యాటర్న్ కానీ తీసుకొని దాన్ని బయటకు తీయడం అనమాట. ఎందుకు ముఖ్యం ఇది అంటే, అమెజాన్ మీకు నచ్చేటువంటి ప్రొడక్ట్స్ని ఎలా చూపిస్తుంది చెప్పండి, నెట్ఫ్లిక్స్ మీకు నచ్చే సినిమాలు ఎలా రికమెండ్ చేస్తుంది, ఇదంతా కూడా డేటా సైన్స్ మహిమ అనమాట. కంపెనీలు కరెక్ట్ బిజినెస్ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా కీలకం. ఇక హైదరాబాద్లో అవకాశాలు ఎలా ఉన్నాయంటే, ఫైనాన్స్ అంటే జేపీ మోర్గాన్ కానీ, వెల్స్ ఫార్గో కానీ, ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి సనోఫీ, నోవార్టిస్, తర్వాత ఐటీ ఇండస్ట్రీస్కి వచ్చేసరికి యాక్సెంచరు, డెలాయిట్, ఇలాంటి దాదాపు అన్ని జీసీసీలు, ఇంకా
టెక్ కంపెనీలలో కూడా డేటా సైన్సిస్టులు కానీ డేటా అనలిస్టుల రోల్స్కి అయితే విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉంది. మరి ఎలా నేర్చుకోవాలంటే దీనికి బేస్మెంట్ పైథాన్ ప్రోగ్రామింగు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, పాండాస్ నేర్చుకోవాలి, నంపే, తర్వాత స్కిట్ లెర్న్ లాంటి లైబ్రరీల మీద మీరు పట్టు సాధించాల్సి ఉంటుంది. SQL ద్వారా డేటాను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియాలి మీకు. వీటికి సంబంధించి కోర్సెరాలో కానీ, యుడమీ కానీ, ఎడెక్స్ కానీ, క్యాగిల్ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్లో అద్భుతమైనటువంటి ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని నేను లింక్స్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. స్కిల్ నెంబర్ 2 మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్. ఇది డేటా సైన్సిస్టులు డేటా నుంచి ఒక ప్లాన్ గీసిస్తే ఆ ప్లాన్కి ప్రాణం పోసి ఒక పని చేసేటువంటి మోడల్ని తయారు చేసే వాళ్ళే మిషన్ లెర్నింగ్ అనమాట ఇంజనీర్లు. వీళ్ళే అసలైనటువంటి బిల్డర్లు అనమాట. ఏంటిది అంటే డేటా ఆధారంగా సొంతంగా నేర్చుకొని భవిష్యత్తును అంచనా వేయగలిగినటువంటి ఆల్గరిథమ్స్ అంటే మోడల్స్ని నిర్మించడం, అలాగే వాటిని యాప్స్లో ఎలా వాడాలి అనేది చేసే బాధ్యత వీళ్ళది. ఎందుకు ముఖ్యం వీళ్ళంటే గూగుల్ మ్యాప్స్లో ట్రాఫిక్ను అంచనా వేయడం కానీ, మీ మెయిల్స్కి వచ్చేటువంటి స్పామ్ మెయిల్స్ని ఫిల్టర్ చేయడం కానీ, ఫేస్ రికగ్నిషన్తో ఫోన్ను అన్లాక్ చేయడం, ఇవన్నీ కూడా ML అప్లికేషన్ అని తెలుసుకోండి. ఇక హైదరాబాద్లో అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే ML ఇంజనీర్ అనేది ప్రస్తుతం హైదరాబాద్లో హాటెస్ట్ జాబ్ రోల్స్లో ఒకటిగా ఉంది. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, క్వాల్కామ్ కానీ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల నుంచి ఏ సొల్యూషన్స్ అందించేటువంటి స్టార్టప్ల వరకు కూడా అందరూ ML ఇంజనీర్ల కోసం బాగా వెతుకుతున్నారు. ఎలా నేర్చుకోవాలి అంటే పైథాన్తో పాటుగా మీరు టెన్సర్ఫ్లో, తర్వాత పైటార్చ్ ఇలాంటి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ల మీద మీరు పట్టు సాధించాలి. అలాగే AWS కానీ, అజూర్ కానీ, లేదంటే గూగుల్ క్లౌడ్లో ఇలాంటి క్లౌడ్ ప్లాట్ఫామ్లో మోడల్స్ను ఎలా డిప్లాయ్ చేయాలో కూడా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యము. ఇక గిట్హబ్లో మీ ప్రాజెక్టులతో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవడం అనేది మస్ట్ అనమాట. ఇక స్కిల్ నెంబర్ 3 జనరేటివ్ AI అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది ఎంత ముఖ్యమంటే ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్నటువంటి టెక్నాలజీ ఏదంటే జనరేటివ్ AI. ChatGPT గురించి అందరం వినే ఉంటాము. అదే జనరేటివ్ AI. మీరు అడిగిన దానికి కొత్తగా టెక్స్ట్, ఇమెయిల్, కోడ్లు ఇలాంటి సృష్టించగల పవరు దీనికి ఉందన్నమాట. ఏంటిదంటే కొత్త ఒరిజినల్ కంటెంట్ని క్రియేట్ చేయగలిగినటువంటి AI మోడల్స్తో పనిచేయడము. తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఆ AI మోడల్స్ నుంచి మనకు కావాల్సినటువంటి బెస్ట్ రిజల్ట్ రాబట్టడానికి మనం ఎలాంటి ప్రశ్నలు వేయాలి అంటే ఆదేశాలు ఎలా ఇవ్వాలి, ఆదేశాలని ప్రాంప్ట్స్ అంటారు. అది ఇవ్వడమే ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఇది ఎందుకు ముఖ్యం అంటే కంటెంట్ క్రియేషన్ కానీ, కస్టమర్ సపోర్ట్ కానీ, సాఫ్ట్వేర్ కోడింగ్ కానీ ఇలాంటి ఎన్నో పనులు AI చేస్తుంది, చాలా స్పీడ్గా చేస్తుంది. అందుకే మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చి ఉండాలన్నమాట. అందుకే ఈ స్కిల్ ఉన్న వాళ్ళకి కంపెనీలు అయితే మంచి జీతాలు ఇవ్వడానికి వెనకాడట్లేదు. ఇక హైదరాబాద్లో అవకాశాలు ఎలా ఉన్నాయంటే జనరేటివ్ AI ఇంజనీర్ కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్ కానీ, LLM ఇంజనీరు ఇలాంటి కొత్త ఉద్యోగాలు స్పీడ్గా పుట్టుకొస్తున్నాయి. కస్టమర్ సక్సెస్ కానీ, మార్కెటింగ్ కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో దీని డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక ఎలా నేర్చుకోవాలంటే దీనికి కోడింగ్ వస్తే ప్లస్, కానీ అంతగా అవసరం కూడా లేదు. లాజికల్ థింకింగ్ మాత్రం చాలా ముఖ్యమండి. ChatGPT కానీ, గూగుల్ జెమినీ కానీ, మిడ్ జర్నీ కానీ ఇలాంటి టూల్స్ని ప్రతిరోజు వాడుతూ మీరు ప్రయోగాలు చేయాలి. రకరకాలైనటువంటి ప్రాంప్టింగ్లు ఇచ్చి వాటికి రిజల్ట్స్ ఎలా మారుతున్నాయో మీరు అబ్జర్వ్ చేయాలి. ఆన్లైన్లో దీని మీద ఎన్నో రకాల వర్క్షాపులు కానీ, కోర్సులు కానీ అందుబాటులో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇంకా స్కిల్ నెంబర్ 4 AI ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అంటారు. అంటే టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ వాటిని బిజినెస్ అవసరాలకు ఎలా వాడాలో చెప్పేవాళ్ళే AI ప్రొడక్ట్ మేనేజర్ అనమాట. వీళ్ళు టెక్నికల్ టీమ్కి, బిజినెస్ టీమ్కి మధ్య ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తారు అనమాట. ఇది ఏంటిదంటే AI టెక్నాలజీని ఉపయోగించి ఒక కొత్త ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి, దాని ఫీచర్స్ అనేవి ఎలా ఉండాలి, కస్టమర్ల ప్రాబ్లమ్స్ అనేది ఎలా తీర్చాలి అనేది డిసైడ్ చేసేటువంటి రోల్ ఇది. ఎందుకు ముఖ్యమంటే ఒక మంచి AI మోడల్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోడక్ట్గా మార్చడం అనేది మరో ఎత్తు అనమాట. ఈ రోల్ అనేది లేకపోతే టెక్నాలజీకి, మార్కెట్కి మధ్య కనెక్షన్ అనేది తెగిపోతుంది. కాబట్టి అది చాలా ముఖ్యము. ఇక హైదరాబాద్లో అవకాశాలు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్లో GCCలు ఇప్పుడు కేవలం సపోర్ట్ సెంటర్లుగా కాకుండా ఇన్నోవేషన్ హబ్బులుగా మారుతున్నాయి. అందుకే గ్లోబల్ మార్కెట్ని అర్థం చేసుకొని AI ప్రోడక్ట్ రూపొందించగల ప్రొడక్ట్ మేనేజర్లకైతే డిమాండ్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఎలా నేర్చుకోవాలంటే దీనికి టెక్నికల్ నాలెడ్జ్తో పాటు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కావాలి, స్ట్రాటజిక్ థింకింగ్ కావాలి, అలాగే మార్కెట్ రీసెర్చ్ స్కిల్స్ అనేది కూడా చాలా అవసరము. వీటికి MBA లేదా ప్రొడక్ట్ మేనేజ్మెంట్ మీద సర్టిఫికేషన్ కోర్సులు కూడా చేయటం కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఇక స్కిల్ నెంబర్ 5 AI ఎథిక్స్ అండ్ గవర్నెన్స్. ఇది AI పవర్ఫుల్, కానీ దాన్ని బాధ్యతగా కూడా వాడాలండి. AI తీసుకున్నటువంటి నిర్ణయాలు పక్షపాతంగా ఉండకూడదు, ప్రజల ప్రైవసీకి ఇబ్బంది కలగకూడదు. ఇది చూసుకునేదే AI ఎథిక్స్ అనమాట. ఇది ఏంటిదంటే AI సిస్టమ్ని నైతికంగా, చట్టబద్ధంగా
తర్వాత బాధ్యతాయుతంగా డెవలప్ చేసి వాడేలాగా చూడాలన్నమాట వీళ్ళు. ఎందుకు ముఖ్యమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ ఏ వాడకం మీద కఠినమైనటువంటి రూల్స్ అయితే తీసుకొస్తున్నాయి. వీటిని పాటించకపోతే కంపెనీలు భారీగా ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే అనేది గవర్నెన్స్ లీడు, తర్వాత సేఫ్టీ స్పెషలిస్టు లాంటి రోల్స్ అయితే చాలా కీలకంగా మారుతున్నాయి. మరి మన హైదరాబాద్లో అవకాశాలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ కానీ హెల్త్ కేర్ రంగాల్లో పనిచేసినటువంటి గ్లోబల్ కంపెనీలకి గవర్నెన్స్ అనేది చాలా ముఖ్యమన్నట. అది ఇప్పుడు కొత్త ఫీల్డ్ ఇప్పుడు వాస్తవానికి, కాబట్టి పోటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మాత్రం డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఎలా నేర్చుకోవాలంటే దీనికి టెక్నాలజీతో పాటు పాలసీ కానీ, తర్వాత లా ఒకటి, తర్వాత మనకి సోషల్ సైన్సెస్ వీటి మీద అవగాహన అయితే ఉండాలన్నమాట. ఇక ఆన్లైన్లో రెస్పాన్సిబుల్ ఏఐ లేదా ఏఐ ఎథిక్స్ పై మీద స్పెషల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. ఇప్పటివరకు స్కిల్స్ చెప్పాను. మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఈరోజే ఎలా మొదలు పెట్టాలి. సరే, ఈ స్కిల్స్ అన్నీ కూడా బాగున్నాయి, కానీ నేను ఎలా మొదలు పెట్టాలి అని మీరు అడగొచ్చు అనమాట. మీకోసం నేను ఇక్కడ ఒక సింపుల్ 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ అనేది చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఒక స్కిల్ని ఎంచుకోండి. నేను చెప్పినటువంటి 5 స్కిల్స్లో మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుందో అది డిసైడ్ అవ్వండి. అన్నింటినీ ఒక్కసారి నేర్చుకోవాలని చెప్పేసి అనుకోవద్దు. ఒక్కసారి దాని మీద మాత్రం కమిట్ అయి ఉండండి. దాని మీద ఒక్క కోర్సు మీద మీరు ఫోకస్ పెట్టండి. రెండోది ఏంటంటే ఆన్లైన్ కోర్సులలో చేరండి. కోర్సెరా కానీ, యుడమీ కానీ, తర్వాత రీడెక్స్ కానీ చాలా ఉన్నాయి ప్లాట్ఫామ్స్. వాటికి సంబంధించి ఒక మంచి కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. చాలా కోర్సులు ఫ్రీగా నేర్చుకునే ఉన్నాయి, పెయిడ్ కూడా ఉన్నాయి, ఆప్షన్ కూడా ఉంటుంది, చూసుకోండి. దానికి సంబంధించి ఏమైనా లింకులు కావాలనుకోండి నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక మూడోది ఏంటంటే ప్రాక్టికల్ ప్రాజెక్టులు చేయాలండి. ఇది చాలా ముఖ్యము. నేర్చుకున్న దాన్ని వెంటనే ప్రాక్టీస్ చేయండి. క్యాగల్ వంటి వెబ్సైట్లలో ప్రాక్టీస్ చేయడానికి చాలా డేటా సెట్లు కానీ పోటీలు కానీ ఉన్నాయి. ఒక చిన్న మూవీ రికమెండేషన్ సిస్టమ్ కానీ, లేదంటే ఒక సింపుల్ చాట్ బాట్ అయినా సరే సొంతంగా బిల్డ్ చేయటం అయితే చేయండి. ఇక మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి. అంటే మీరు చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా గిట్హబ్లో అప్లోడ్ చేయండి. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్ చేసి మీరు నేర్చుకున్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఆ ప్రాజెక్టుల గురించి క్లియర్గా దాంట్లో రాయండి. రిక్రూటర్లు మొట్టమొదటిగా చూసేది ఇదే అనమాట. మీ స్కిల్ నేర్చుకోవడానికి బెస్ట్ ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సు లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. వాటిని తప్పకుండా చూడండి. ఇక ఏ కెరీర్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాటి కింద కామెంట్స్లో అడగండి. ఇలాంటి మరిన్ని కెరీర్ గైడెన్స్ వీడియోల కోసం అని చెప్పేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మన ఉద్యోగాలు తీసేయడానికి రాలేదు, మనం పనిచేసేటువంటి విధానాన్ని మార్చడానికి వచ్చింది. ఈ మార్పును చూసి భయపడాలా లేక దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలా అనేది మీ చేతిలోనే ఉంటుంది. డిగ్రీలో మంచి మార్కులు రాలేదని నిరాశపడద్దు. సరైనటువంటి స్కిల్స్ ఉంటే చాలు. హైదరాబాద్లో టాప్ కంపెనీలు మీకు రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ అయితే చెప్తాయి. భవిష్యత్ అంతా కూడా ఆ భవిష్యత్తులో మీకంటూ ఒక స్థానం సంపాదించుకోవడానికి ఇదే సరైనటువంటి టైము. ఈరోజే మీ మొదటి అడుగు అనేది వేయండి. ఆల్ ద బెస్ట్. ఇలాంటి ఇంజనీరింగ్ రిలేటెడ్ వీడియోలన్నీ కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో రాత్రి 9 గంటలకు పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ.